చేసుకొని తదుపరి కార్యక్రమాలు కూడా కొనసాగించుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఆయన కలవటం రెండవది కార్యక్రమానికి ఈరోజు మనకి విశిష్ట అర్హమైన కోర్వీ రావడం కూడా చాలా అదృష్టం. గ్రామపంచాయతీలో ఇలాంటి జీవితాన్ని బౌద్ధ మతానికి బౌద్ధ సిద్ధాంతాలను అంకితం చేసి మరి ఆంధ్రగా మన యొక్క ప్రమేయంతో ఉపయోగం జరుగుతుంది. సభలో కూడా సభను అనుసరించి కూడా రావడం కూడా చాలా అదృష్టం. వార్తలు కలిసి ఈరోజు మన సమాజం జరగబడి కూడా చాలా ముఖ్యమైన భావించి భవిష్యత్తు కూడా వార్తలకు ఇంకా కొన్ని సభలు జరిగి ఇంకా విషయాలు చర్చించుకొని ఇంకా గ్రామ పెద్దలు కూడా ఎక్కువగా వస్తుంటే ఎంతో బాగుంటుంది. మరి అలాంటి వ్యక్తి ముఖ్యమైన మీరందరూ కలిసి ప్రభుత్వం మార్చాలి. అదృష్టము సంతోషమైన విషయం. అట్లానే కొత్త ప్రభుత్వం వచ్చింది, నూతన ప్రభుత్వం వారు కూడా కార్యక్రమాలతో మరి నవ్వుని పొందాలి. అయితే ఇంకా సమస్యల ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటే ఇంకా టైం పడుతుంది. ముఖ్యంగా జనాలు తెలియజేశారు ప్రభుత్వ కాబట్టి మరి ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా కోరి ఉన్నారు. అవన్నీ కూడా మరి వివిధ జరగాల్సిన విషయాలు నెరవేర్చుకోవాల్సిన విషయాలు మన కోసం ఫైట్ చేయాలని ఎంతమంది వచ్చారు ఫోన్ చేసే జరిగేది విషయాలు వాళ్ళకు ఒక నిర్ణయం మనసులో లేదు. దాంట్లో ఎలాంటి పూర్వం ఉంటుంది అర్థంగా ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన సభలు నిర్వహించినప్పుడు ప్రాంతాలకు ఉపయోగించుకోవాలి. మళ్ళీ కావాలని చెప్తే వినేవాడు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి పెద్దలు వచ్చినప్పుడు మనం ఉపయోగించుకొని ఏ విధంగా ప్రజలందరి తరఫున మనం నేర్చుకోవాలని ఉద్దేశిస్తున్నాము. మనకి కేవలం పూర్తి కార్యక్రమమే కాదు, మనందరూ కూడా ఆలోచించి వారి జీవితాన్ని మన పట్ల సోదరుల పట్ల పిల్లల పట్ల బాధ్యత వహించి ముందుకు పోయేటట్టుగా పెద్దగా తప్పనిసరిగా గవర్నమెంట్ తీరుస్తుందని పెద్ద గుజరాత్లో చాలా చెప్పారు. ఆయన కూడా చాలా వెరీ గుడ్ పాయింట్. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓడలో ఊరికే కబుర్లు చెప్పుకోవడం తప్ప అసలు మాట గురించి మరి వాడుకోవడం, అప్పుడప్పుడు గ్రామాల్లో కలవడం, కొన్ని చిన్న చిన్న సభలు కూడా పెట్టుకోవచ్చు ఖర్చు లేకుండా. మరి అలాంటి సభలు కూడా జరుపుకోవాలి గ్రామాల్లో. ఎందుకంటే మహానుభావులు ఎన్నో సభలు జరిపి రైతులు సభలు చెప్తూనే ఉన్నాము. ఇంకొక ఆలోచన తర్వాత సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ శిబిరాల్లో అందరూ ఒక నెంబర్లు దగ్గర అప్పుడప్పుడు పెట్టుకునే నిలిచవచ్చు. సభలు జరుపుకోవడం, సమస్యలు జరుపుకోవడం మరి అలా ఉంటేనే తప్ప మనకి సమస్యలు తీరవండి. మరి ఇలాంటి ఈరోజు అవకాశం గురించి నాకు మరి వెంకటేశ్వర గారు పిలిచారు, రమ్మన్నారు, వారు కూడా వస్తున్నారని చెప్పి. అట్లానే మరి ఈ వీరు కూడా బుద్ధి భక్తులతో కలవటం మళ్ళీ ఒక అవకాశంగా భావించి తప్పనిసరిగా భవిష్యత్తులో మన రైతుల పట్ల మా వంతుగా కృషి తప్పకుండా చేస్తామని నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై అమరావతి. సందేశాన్ని ఇచ్చారు. ఈ యొక్క సందేశం కంటే కూడా మీరు ఇన్నాళ్ళ బట్టి రైతు బాంధవులుగా రైతులందరికీ కూడా అనేక విధాలుగా మీ సహాయ సహకారాలను అందించారు. అందులో భాగంగా ఒక రైతు నాయకుడు పశువులు బాస్తే సంవత్సరం తర్వాత శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా గ్రామానికి విచ్చేసి మా అందరిలో ఒకడైన బాలయ్య చౌదరి గారికి మీరు ఘనమైన నివాళి అర్పించినందుకు ప్రత్యేకంగా ఈ గ్రామవాసిగా బాలయ్య గారికి సహచరుడుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, జేఏసీ నాయకుడిగా అనేక ఉద్యమాల్లో మన గద్దె తిరుపతిరావు గారు ధైర్యంగా ఒక సైకో ప్రభుత్వంలో కూడా ఏదో రోడ్డు నిలిచిన ఒక హీరో, రియల్ హీరో. అటువంటి హీరోకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ మరి బాలయ్య చౌదరి గారి కుటుంబ సభ్యులకి భగవంతుడి చల్లని కరుణ కటాక్ష వీక్షణాలు ఆరోగ్యాన్ని బలాన్ని ప్రసాదించాలని ఈ వేదిక ముఖంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జోహార్ బాలయ్య చౌదరి, అమర్ రహే బాలయ్య చౌదరి, అమర్ రహే బాలయ్య చౌదరి.